బ్రేకింగ్లో చూస్తున్నాం. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 14న కౌంటింగ్. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేయనున్నారు అధికారులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులుంటే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనుంది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లున్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 226 పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఒక్క పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లుంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. బూతుల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? అయితే రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఈవీఎం సంబంధించిన సామాగ్రిని కూడా ఏ పోలీస్ స్టేషన్ కి, ఏ సిబ్బందికి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే ఈ యొక్క మిషన్లు కావచ్చు, అంతేకాకుండా వస్తువులు కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా పోలింగ్ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రము పూర్తిగా అంటే సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఒక పోలింగ్ కావచ్చు, అంతేకాకుండా ఓటర్ సంబంధించిన కూడా సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనే దానిపైన కూడా ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గతంలో జరిగిన గొడవలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా మరోవైపు పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ వ్యవస్థ మాత్రము చాలా నిఘా పెంచాము, అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఏదైనా అనుమానం ఉంటే ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళు వెంటనే చర్యలు కూడా తీసుకుంటారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి చేశాము. ఎవరైతే యొక్క ఓటు హక్కు ఉంటుందో వారు వచ్చి యొక్క ఓటు హక్కు ప్రశాంత వాతావరణంలో ఆ ఓటు వేసి వెళ్ళిపోవాలని చెప్పి దీనికి సంబంధించి అధికారులు చెప్తారు. అంటే ముఖ్యంగా చూస్తే కోరబండ, రైమత్ నగర్ ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రము కొన్ని చోట్ల పోలింగ్ స్టేషన్ లో చాలా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ లో ఆ ఆఫీసర్ మాత్రము ప్రశాంత వాతావరణంలో యొక్క కొనసాగే విధంగా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఎవరైనా అలజడి సృష్టిస్తే ఎవరైనా వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కూడా ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తాము. మొత్తానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రేపు జరగబోయే ఉప ఎలక్షన్ సంబంధించి ఎన్నికలు మాత్రం ప్రశాంత వాతావరణంలో కొనసాగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని